The world which can be seen by the eyes is full of 24 ఆత్మ principles. జాగ్రత్త అవస్థ యందు స్థూలముగా దృశ్య స్వరూపమై ఉంటున్నది. Atma will be in the position of stula or inert position in the waking state. ఆత్మ లేక ఈ జాగ్రత్త కాని స్థూలము కాని అనుభవించుటకు వీలు కాదు. You cannot enjoy a waking life, the gross world, without Atma. కనుకనే ఈ ఆత్మకు విశ్వడు అని పేరు పెట్టారు. That is why Atma has been given the name of Visvudu. ఇంతియే కాక సర్వుల యొక్క ఉదరమునందుకుడను అన్నింటినీ భస్మము గావించి అన్నింటినీ కాపాడి యజ్ఞహోత్రుడిగా నిలిచినటువంటి ఈ యొక్క వైశ్వానరుని కూడాను ఆత్మ అని పేరు పెట్టారు. It is not merely that Vaiswanara, who is digesting all the foodstuffs taken and who is providing protection and sustenance to the body, విశ్వడనియు వైశ్వానరుడనియు విరాట స్వరూపుడని కూడాను దీనికి పేరు పెట్టారు. Visvudu, Vaiswanarudu, Virata Swarupudu, all the three విరాటమనగా names. అనేక రూపనామములతో కూడినటువంటి ఈ జగత్ స్వరూపమే విరాట స్వరూపం. Virata Swarupamu or cosmic form is the form which has manifested itself in thousands of forms. కృష్ణుడు అర్జునులకు విశ్వ విరాట స్వరూపం చూపినాడంటే ఏమి? సర్వత్రా సర్వకాలముల యందు సర్వస్థితుల యందు కూడాను తాను ఈ రూపమును ధరించి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించటమే. When we say that Krishna has shown the cosmic form to Arjuna, it means that at all times and in all forms and everywhere he is చరాచర residing. ప్రపంచమంతయు కూడాను భగవంతుని యొక్క విశ్వస్వరూపమే. The moving and unmoving world is the very form of God. దీనిని విరాట్టుడు అని పిలుస్తూ వచ్చారు. This has been given the name of Virat Swarup. విరాట స్వరూపమునందు ఆత్మ జాగ్రత్త అవస్థలో స్థూల రూపమును ధరించి ఉంటున్నది. Atma will be existing in gross form in the form of Virat Swarupa in the waking state. అది ఏ స్వప్నావస్థ యందు సూక్ష్మ స్వరూపమును ధరించి ఉంటున్నది. In the dream state, it takes a subtle form. ఈ జాగ్రత్త అవస్థ యందు అనేక ఇంద్రియములతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మ అంతర్ముఖముగా నిలిచి In the waking state, this Atma is associated with different sense organs. తనకు తానే సంకల్పించుకొని ఏకోహం బహుశ్యామన్నట్టుగా తనకు తాను సంకల్పించుకొని అనేక రూపములను అనేక స్థితులను తానే అనుభవించినట్టుగా నిరూపించింది. By mere will, it takes different forms and enjoys in the different forms. ఈ స్వప్నమునందు రూపము కాని రూపమును, In dream state, it has got a formless శబ్దము form. కాని శబ్దమును, It has a soundless sound. తిండి కాని తిండిని, It has got food which is not మనిషి కాని really food. మనిషిని సృష్టించుకుంటూ ఉండాలి. It creates men who are not really men at all. దీనికి ఒక పరిమితిని కూడా ఉంటుండాలి. There is a limit for this. ఈ యొక్క సృష్టి ఆ స్వప్నావస్థకు మాత్రమే పరిమితం కాని తిరిగి మరొక అవస్థకు పరిమితం కాదు. The creation of the dream state is confined only to the dream. and మరొక not to the స్థితికి ఇది waking state. వ్యాపించదు. This is not applicable to the other state at all. కానీ తనకు తానే సర్వమును సృష్టించుకొని తనకు తానే భీతిని ఆనందాన్ని అనేక విధమైనటువంటి కష్టములను నష్టములను సుఖములను దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంటారు. One creates a world of his own and undergoes different feelings of suffering, ఈ joy. అన్నింటికి కూడాను ఆత్మనే కారణము. For all this, it is Atma which is responsible. ఒక్క గది లోపల 10 మంది పరుండినారంటే 10 మందికి 10 విధమైనటువంటి స్వప్నములు రావచ్చునే కానీ ఒక స్వప్నమునకు మరొక స్వప్నమునకు ఏమాత్రము సంబంధం ఉండదు. If there are 10 people sleeping in a room, each one may have a different dream. అనగా తన యొక్క భావముల చేతనే తాను సంకల్పించుకొని ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు. Based upon his own feelings, he creates a world of his own and enjoys or suffers in అయితే dream state. అక్కడ ఏది దీనికన్నిటికీ మూలాధారం? What is it that is the basis of all అక్కడ this? ఒక వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది. There is a type of light there. ఆ వెలుగులకి తేజస్సు అన్నారు. That light is called Tejas. ఆ తేజస్వరూపుడైనటువంటి ఆత్మకే తైజస్సుడు అని పేరు పెట్టారు. Atma which is shining in the form of that light, he has been కనుక given the స్వప్నావస్థ Tejas. యందు తైజస స్వరూపంగా ఉంటుండాది ఆత్మ. Atma takes the form of Taijasa in dream state. ఒక చిన్న ఉదాహరణము, మనం స్వప్నం వరకు పోనక్కర్లేదు. One small example, we need not go right up to dream state. మనం కన్నులు గట్టిగా మూసుకొని
ఏమి చూస్తున్నామని విచారణ చేస్తే ఏమీ కనిపించటం లేదు, పెద్ద చీకటిగా కనిపిస్తుండాలి అంటుంటాం. If we close our eyes tight and think what exactly have we been able to see, we get utter darkness. అయితే ఈ చీకటిని చూస్తున్నది ఎవరు? Who is it that is witnessing this darkness? ఎవరు అక్కడ చూడకుండా ఇది చీకటి అని ఎట్ట నిర్ణయించగలవు? If no one is seeing there, how do you decide that it is darkness? కనుక కన్నులు మూసుకున్నప్పటికీ ఎవరో ఒకరు అక్కడ చూస్తూ ఉండటం చేతనే చీకటిగా ఉన్నది, నల్లగా ఉంటున్నది. ఆ నలుపును చూచేటువంటి వాడు ఎవరో ఒకడు ఉన్నాడు, ఆ చీకటిని చూచేవాడు ఎవరో ఒకరు ఉన్నారు, అతనే తేజస్వరూపుడు. Even when you close your eyes, there is someone who is witnessing the darkness there, and that one is Taijasa. కనుక తైజస స్వరూపంలో స్వప్నావస్థలో ఉండినటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మరూపమును ధరించి ఉంటున్నాడు. The one who is in the form of Taijasa in dream state is in the heart in a subtle form. ఇంకా మూడవదైనటువంటిది The సుషుప్తి.